కడపలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా విద్యా అధికారిని కలిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దు రాహుల్, కార్యదర్శి వీరపోగు రవి ఆధ్వర్యంలో విద్యార్థులు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు తల్లిదండ్రులపై అధిక ఫీజులతో భారం మోస్తున్నాయని, విద్యార్థులపై అధిక ఒత్తిడి తెచ్చి వారిని ఆత్మహత్యలకు గురి చేస్తున్నారని విమర్శించారు. హాస్టళ్లకు సరైన అనుమతులు లేకుండా నడుపుతూ విద్యార్థుల నుండి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి అనుమానాస్పద మరణంపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకపోవడం దారుణమన్నారు. చైతన్య విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కడప. ఈరోజు ఏదైతే నిన్న జరిగేటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల కేసులో జరిగేటువంటి సంఘటన మనందరూ కూడా తెలిసిందే. ఈరోజు ఏదైతే మీరు భారత విద్యా ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో డిఓ ఆయుష్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న సంఘటన కనిపిస్తూ ఉంది. కానీ ఈ రోజు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా కనీసం నిన్న జరిగినటువంటి అమ్మాయి చనిపోయే సందర్భంలో కనీసం విద్యార్థిని తల్లిదండ్రులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా హాస్పిటల్ తిప్పి ఈ రోజు శవాన్ని చేతిలో పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం చనిపోయిన సందర్భంలో కనీసం యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు వచ్చి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చొరవ తీసుకుంటారని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కనీసం రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై చాలా చిక్కుచేటిది. ఇప్పటికైనా కూడా నారా లోకేష్ గారు మరియు విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరియు నారా లోకేష్ గారు కానీ మేము అధికారంలోకి వచ్చిన కార్పొరేట్ విద్యా సంస్థ అరికడతాం, ఫీజు దోపిడీ అరికడతాం అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా కనీసం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎలాగ పోరాటాలు చేస్తున్నా కనీసం వాటిపైన చర్యలు తీసుకోకుండా ఇతర దేశాలకు టూరిస్టులు ఇప్పటికైనా కూడా విద్యాశాఖ మంత్రి ఇతర మంత్రులు వేసి విద్యార్థులు జరుగుతున్న దాడులను కానీ మరియు ఆత్మహత్యలు కానీ ఖండించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.